మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ ఇప్పుడు మన సింధు వాటర్ జలసంధి, సింధు వాటర్ ఒప్పందం రద్దు అన్నారు. దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. మనం కానీ వాటర్ బ్రేక్ చేస్తే పాకిస్తాన్ అంతా కూడా కరువు పడుతుంది అని చెప్తున్నారు. కానీ ఆ వాటర్ కెపాసిటీని మనకు ఉన్న స్టోరేజ్ చేసిన కెపాసిటీ మనకు ఉందా? అసలు ఆ ఒప్పందం ఏం జరిగింది చెప్పండి. మనకి 6 నదులు వస్తాయండి అక్కడ. అంటే యాక్చువల్గా సింధు నది ఒకటి ప్రాంతం కాబట్టి దీన్ని పంజనాడ్ అంటారు. అంటే 5 నదులు, అందుకనే పంజాబ్ పేరు వచ్చింది. మన ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ పంజాబ్ అని వచ్చింది. ఫస్ట్ దగ్గర నుంచి చూస్తే సింధు నది, ఆ సింధు నది తర్వాత కిందకి ఉరి సైడ్కి వచ్చేసరికి జీలం. ఈ సింధు నది అన్నది కార్గిల్ ఏరియా నుంచి పిఓకేలోకి వెళ్ళిపోతుంది, తర్వాత పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఈ జీలం నది పహల్గాంలో ఇనిషియేట్ అయ్యి డల్ లేక్ వస్తుంది. డల్ లేక్ బేసికలీ అక్కడి నుంచి ఫీడ్ చేస్తుంది, జీలం నది అవుతుంది. ఈ మధ్యలో ఇంకో చిన్న 2 ఉపనదులు ఉన్నాయండి దీనిలోకి వచ్చేవి. ఒకటి కిషాన్ గంగా అంటారు, అది మన కుప్వాడకి పైన బోర్డర్ ఏరియాలకు పడుతుంది. అలాగే ఇంకోటి నది ఉందండి నీలం నది. ఈ 2 నదులు ఉన్నాయి, అంటే మెయిన్ నదులు. మిగతా స్ట్రీమ్స్ వదిలేయండి. ఇంకా కిందకు వచ్చేసరికి చీనాబ్ నది, ఇది అక్నూర్ దగ్గర నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఈ 3 నదులు 1960 అగ్రిమెంట్ ప్రకారం పాకిస్తాన్ నీళ్లు వాడుకోవచ్చని మన అగ్రిమెంట్ తీసుకున్నాం. దాని కిందకు వచ్చేసరికి రావి, బియాస్, ఇంకా కిందకు వచ్చేసరికి అంటే ఫిరోజ్పూర్ ఏరియాకి వచ్చేసరికి సట్లెజ్. సార్ బియాస్ అనేది హిమాచల్ ప్రదేశ్ కదండి, అక్కడి నుంచి ఒరిజినేట్ అవుతున్నాయి. ఈ 3 నదులు మనం వాడుకుంటామని చెప్పాం, ఎందుకంటే అవి పంజాబ్ని మెయిన్లీ ఇరిగేట్ చేస్తున్నాయి దీని మీద. సో 1960 తర్వాత ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా మా నెహ్రూ గారు 82 మిలియన్ స్ట్రాంగ్ డబ్బులు కూడా ఇచ్చారు డ్యాములు కట్టుకోవడానికి. మనం ఇండియాలో డ్యాములు బాక్రానంగల్ డ్యాము ఇవన్నీ కట్టాం, దానివల్లే పంజాబ్ బాగా ఇరిగేషన్ అవుతుంది. ఇప్పుడు మనం అనేది ఏంటంటే ఆ పైన ఉన్న 3 డ్యాములు నీళ్లు మీకే వదులుతాం, కానీ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏంటంటే ఇది కొండల ఏరియా కాబట్టి ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవడానికి మాకు ఐడియా లేదు. సో కిషాన్ గంగా మీద ఒక డ్యామ్ కట్టాము, అలాగే నీలం రివర్ మీద కూడా చిన్న డ్యామ్ కట్టాము. ఇప్పుడు ఆ నీలం నది నీళ్ళు ఏంటంటే పైప్ ద్వారా తీసుకొచ్చి ఈ డల్ లేక్ ఏదైతే ఉందో, డల్ లేక్, ఉలార్ లేక్ ఉంటాయండి, ఆ డల్ అందులో సిల్టింగ్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే పేల్గాంలో ఉన్న మంచు కరిగిపోతుంది, ఇప్పుడు వాటర్ తక్కువ వస్తుంది. ఆ వాటర్ తక్కువ రావడం వల్ల ఏంటంటే డల్ లేకు ఇదేంటిది నీళ్లు తగ్గిపోతున్నాయి, దాన్ని ఫ్లష్ చేయడానికి వాడుతున్నాం. అది మళ్ళీ వెళ్ళి జీలంలోనే బారాముల్లా దగ్గర ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టాం. అది కట్టిన తర్వాత మళ్ళీ నీళ్లు ముందరికి వెళ్తున్నాయి, అది వెళ్ళి పాకిస్తాన్లోకి వెళ్ళి కరెక్ట్గా నీళ్లు వాళ్ళకి వెళ్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మాకు అది అబ్జెక్ట్ చేస్తున్నారు. మనం అంటాం రీనెగోషియేట్ చేద్దాం, ఇలాంటివి మనం వాడుకునే విధంగా ఆ క్లాజ్ ఇంక్లూడ్ చేద్దాం అంటున్నాం. ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది సస్పెన్షన్ అయింది, అబ్రిగేట్ అవ్వలేదండి, మనం క్లోజ్ చేయలేదు. ఓన్లీ రీనెగోషియేట్ చేద్దామని 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, వాళ్ళు జవాబు ఇవ్వట్లేదు. అప్పుడు మనం ఈ పని చెప్పామన్నమాట. ఇప్పుడు దీనివల్ల యాక్చువల్గా ఇది చూస్తే ఏంటంటే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే రాను క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ వార్స్ మొదలవుతాయి. ఈస్టర్న్ యూరోప్ ఎస్పెషల్లీ, రష్యా, హంగరీ, పోలాండ్, ఇటువంటి గ్రీస్, ఇటువంటి దేశాలు ఉన్నాయి కదండి, ఆ నదులు పైనుంచి వస్తాయి. అలాగే మన సబ్ కాంటినెంట్లో కూడా ఈ గంగా నది నీళ్లు ఫరక్కా బరాజ్ అన్న ఏరియా దగ్గర నుంచి బంగ్లాదేశ్లోకి నీళ్లు పంపిస్తున్నాం మనం. అది బంగ్లాదేశ్ ఎప్పుడైనా సరే బుద్ధి చెప్పాలనుకుంటే మన ఫరక్కాలో నీళ్లు డౌన్ చేసి హౌరాలోకి నీళ్లు ఎక్కువ వదలగలం. హుగ్లీ నదిలోకి నీళ్లు ఎక్కువ వదిలితే మన సిల్టింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పచ్చు. ఓకే, కానీ సిమ్లా ఒప్పందం రద్దు అంటున్నాడు కదండి పాకిస్తాన్. సిమ్లా ఒప్పందంలో ఒకటే ఉందండి, ఏదైనా సరే మన ఇద్దరం చర్చించుకుందాం, మధ్యవర్తి వద్దు అంతే. ఇప్పుడు యాక్చువల్గా ఆర్టికల్ 3 జమ్మూ కాశ్మీర్ మెయిన్ ప్రాబ్లం అయినప్పుడు మనకి పాకిస్తాన్కి ఒకప్పుడు ఐడెంటిఫై చేసిన 14 ఇష్యూస్ అండి. అంటే అందులో కల్చర్ ఉంటుంది, ఇరిగేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ట్రేడ్ ఇవన్నీ ఉన్నాయి. అందులో మెయిన్ మనకి డిస్ప్యూటెడ్ ఏరియా జమ్మూ కాశ్మీర్, కొంచెం వరకు భుజ్ ఏరియాలో బార్డర్ పిల్లర్ నెంబర్ 1075 తర్వాత డిలీనేట్ అవ్వలేదు, ఆ 2 ఉన్నాయి అంతేనే. ఇప్పుడు వాళ్ళు ఎలాగ యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నారు. సో ఇన్ ఎనీ కేస్ అది యాక్చువల్గా ఏంటంటే ఏదో పనికిరాని న్యూస్ పేపర్ని చింపేసి డస్ట్బిన్లో పడేసినట్టు తప్పితే కానీ దాని వాల్యూ ఏమీ లేదు. సార్ ఎక్కువగా పాకిస్తాన్లో ప్రజలు మంచోళ్ళు, అమాయకులు, ఆర్మీ నుంచి న్యూసెన్స్ అనే ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? అది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే బేసిక్ అక్కడ కూడా కరువు ఉంది, అక్కడ కూడా కష్టపడుతున్నారు పాకిస్తాన్లో ప్రజలు. ఇంకోటి చెప్పాలండి ఈ విషయంలో, మనం 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చామో నెహ్రూ గారి కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం ఒకటి,
తర్వాత ఇందిరాగాంధీ గారి సోషలిజం కాన్సెప్ట్ ఒకటి, అంటే ఇంకా దాదాపు కమ్యూనిజానికి వెళ్తున్నాం, అంటే ఇంకా హార్డన్గా. అలాగే రాజభరణాలు 1967లో రద్దు చేసాం, లేకపోతే అంతకుముందు వరకు ప్రతి మహారాజుకి 4 లక్షల డబ్బులు వెళ్ళాయి. తర్వాతమో సోషలిజాన్ని 1970స్లో కాన్స్టిట్యూషన్లో మ్యాండేటరీగా ఇంట్రడ్యూస్ చేసాం, ఇండియన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అన్నాం. దాని మీనింగ్ మొత్తం అంటే దాదాపు హాఫ్ రష్యా అయిపోయినట్లు లెక్క. దాని తర్వాత రిజర్వేషన్స్ 10 ఏళ్ల తర్వాత కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికి 75 ఏళ్ళు అయిపోయినాయి, కానీ ఇంకా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇంకా పెంచాలని చూస్తున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో కానీ హెల్త్ కేర్ రంగంలో కానీ చాలా అడ్వాన్స్ అయ్యాం. అలాగే లోకల్గా కూడా వెదర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ వల్ల అవనివ్వండి, దేనివల్ల అవనివ్వండి, చాలా వరకు మిక్స్ అయిపోయింది మన పాపులేషన్. యారిస్టోక్రసీ, జమీందారీ వ్యవస్థ లేదు, రాజరికం వ్యవస్థ లేదు. అలాగే విలేజెస్లో కూడా టైట్ క్యాస్ట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఇంకా యారిస్టోక్రసీ ఉందండి. భుట్టో ఫ్యామిలీ చేతుల్లో 6,000 ఎకరాల పొలం ఉంది. ఇంకా పావు ఎకరం కూడా దొరకట్లేదు ఈ మధ్యన డివిజన్ అయిన తర్వాత. బెంగాల్కి వెళ్తే 200 గజాలు ఉంటుంది మనండి కొంతమందికి. అవన్నీ ఉండారు, అదంతా పోయింది, వాళ్ళకి పోలేదండి. ఇప్పుడు పాకిస్తాన్లో ఆర్మీ మెయిన్లీ, తర్వాత పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్ట్, జమీందార్స్, వీళ్ళే పరిపాలిస్తున్నారు. మిగతా వాళ్ళంతా 1947లో ఎలాగ ఉన్నారో అలాగే కష్టపడుతున్నారండి. సెకండ్ థింగ్ ఏంటంటే, నార్మల్ మన బ్లడ్, జీన్స్, డిఎన్ఏ అంతా సేమ్. వీళ్ళందరూ 400 ఏళ్ళ క్రితమే ముస్లిమ్స్ అయ్యారు తప్పితే కానీ అంతకుముందు ఒరిజినల్ ముస్లిమ్స్ ఏం కాదు. అందుకని వాళ్ళలో క్యాస్ట్ సిస్టమ్ ఎక్కువ నడుస్తుందండి. రాజ్పుత్ క్యాస్ట్, ఇప్పుడు పిఓకేలో ప్రాబ్లం ఏంటంటే కోట్లీ ఏరియా వీటిలో ఎప్పుడైతే ఈ పిఓకేని వెనక్కి తీసుకుంటామో, శ్రీనగర్లో కూర్చునే చీఫ్ మినిస్టర్ ఇక్కడి నుంచే వస్తాడండి. ఏంటంటే చౌదరియే అవుతాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, చౌదరి ముస్లిమే అవుతాడు, రాజ్పుత్ ముస్లిం కూడా కాదు. ఈ బ్రాహ్మణ్ ముస్లిమ్స్ ఉన్నారు చూసారా, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, ఖాన్దాన్, వీళ్ళంతా ముఫ్తీస్, వీళ్ళంతా పోయినట్టే లెక్క. కాశ్మీర్ ముస్లిమ్స్ అందరు బ్రాహ్మిన్స్ కన్వర్టెడ్ టు ఇస్లాం, వీళ్ళందరూ ఎక్కడ పనికిరారు, చౌదరి ముస్లిమ్స్ అవుతారు. చైనా ఇందస్ వాటర్ ట్రీటీ మీద ఏం మాట్లాడదు, ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర నది మీద చాలా పెద్ద డ్యాములు కడుతుంది. మనం డేటా అడుగుతుంటే ఇవ్వట్లేదు, అంటే వాటర్ ఫ్లో ఎంత ఉంటుంది, ఎంత స్టోరేజ్ అవుతుంది, ఎంత హైడ్రో ఎలక్ట్రిసిటీకి వాడుతున్నారు, ఒకవేళ సడన్గా వదిలితే ఎంత డేటా, ఎంత వాటర్ వస్తుంది, మన ఫ్లడ్ ఎంబాంక్మెంట్స్ ఇవన్నీ కట్టుకోవడానికి అది ఇవ్వట్లేదు. మనం కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ ఏమన్నా వాళ్ళ ఇందస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడితే చైనాకే దెబ్బ, ఎందుకంటే మన ట్రీటీ సైన్ చేయమని అడుగుతాం. సో ఒక మాస్టర్ స్ట్రోక్లో 3 కంట్రీస్ని సైలెన్స్ చేసామండి. అలాగే దీన్ని ఫ్యూచర్లో యూరప్ వాడే అవకాశం ఉంది. యూరప్ అండ్ నార్త్ అమెరికా ఇప్పుడు చాలా వాడుకుంటే చాలా కరెక్ట్గా వాడుకోవచ్చు. ఇండియా పాకిస్తాన్ అటాక్ చేస్తుందా లేదా అన్న విషయం పక్కన పెడితే, మనది దెబ్బ కొడితే మామూలు కొట్టమంటున్నారు వెంకటేశ్వర గారు. మనం ఒకసారి రివెంజ్ తీసుకుంటే పూర్తి లెవెల్లో ఆలోచించి బీహార్లో పీఎం గారు చెప్తున్నట్లుగా అన్ని రకాలుగా వాళ్ళకి దెబ్బ కొడతాం తప్ప, ఇదేదో గట్టు పంచేదిలాగా వెంటనే వెళ్ళి గడ్డపారు తీసుకొని రారా అంటే వెంటనే నరకడం, వెంటనే కొట్టడం అన్నది ఉండదు అంటూ చెప్తున్నారు. ఇండియా ఈసారి మాత్రం కాశ్మీర్ దెబ్బ కొడితే అది తీవ్ర స్థాయిలో ఉంటుందంటే మాత్రం చాలా క్లారిటీ చెప్తున్నారు. మరో విషయం, వాళ్ళు కానీ దెబ్బ కొడితే, యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర కేవలం 12 నుంచి 15 రోజుల వరకు మాత్రమే ఉంది. అదే మనమైతే నెల రోజులు పైగా వాళ్ళతో ఏకదాటికి యుద్ధం చేసే శక్తి మందు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. మరోవైపు కాశ్మీర్లో జరిగిన సంఘటన వల్ల భారత్లో హిందూ ముస్లిం విభేదాలు తీసుకొద్దాం అనుకున్న వాళ్ళ ఆలోచనకి మనలో ఉన్న ఐక్యత పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. అందుకు మనందరూ కూడా ఆ విధంగా గట్టిగా వాళ్ళకి జవాబు చెప్పామంటూ వెంకటేశ్వర గారు చెప్తున్నారు. ఇది పహల్గాం విషయంపై వెంకటేశ్వర గారి ఒపీనియన్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.